అభివృద్ధి చేయడంలో యువ నేత లోకేష్ బ్రాండ్ అంబాసిడర్ రాష్ట్ర ప్రజల్ని కుటుంబ సభ్యులు వెన్నుపోటు కార్యక్రమాలు చేసే దానిలో జగన్మోహన్ రెడ్డి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసిన మంత్రి సవిత అనంతరం లబ్ధిదారుల ఇంటిలో స్వాగతంగా టీ చేసి యజమానులకు మంత్రి సవిత అందించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని ఈ నెల 4న చేపట్టాలని పిలుపునిచ్చారు. దానిపై మంత్రి సవిత మండిపడ్డారు. రాష్ట్రంలో ఓ పక్కన పోలవరం అమరావతి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 5 రూపాయలకు నాణ్యమైన భోజనం, డ్రోన్ హబ్, 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు మీరు వెన్నుపోటు పొడిచినందుకు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. ముందు 6,000 చేస్తారు. 3,000 పట్టుకో 6,000 ఓకేనా? ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి? ధన్యవాదాలు. ఏం పేరు మన పేరు? చిన్నడా ఇట్లా ఇట్లా నా దగ్గర వచ్చేసి నీకట్టి అది సార్ హ్యాపీనా? ఫోటో చిన్నడా ఇట్లా నా దగ్గర వచ్చేసి నీకట్టి అది సార్ ఏంటమ్మా రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గుర్తురాలా? ఏదైతే మా ఎన్నికల అసెంబ్లీ సాక్షిగా రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను మీ ముఖ్యమంత్రి కన్నా ఇల్లు లేదు, నేను తాడేపల్లిలో ప్రజల దగ్గర నుంచి దోచుకున్న సొమ్ముతో ఒక బంగ్లా కట్టుకున్నాను, మరి నేను ఇక్కడే ఉంటాను, అమరావతి రాజధాని అని చెప్పి 3 ముక్కలాటాడారు. పోలవరం ఏ విధంగా చేశారు? రాష్ట్రం సర్వనాశనం చేశారనే ప్రజలు 5 సంవత్సరాలుగా ఎదురు చూసి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఏ పథకం అమలు పడలేదు, ఏ పథకము ప్రజలు హ్యాపీగా లేరు, ప్రజలు సర్వనాశనం చేశారు, యువతల్ని, మహిళలను, రైతుల్ని చేశారు. కాబట్టి ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పారు. మేము కాదు వెన్నుపోటు పొడిచింది, ప్రజలకు మీరు వెన్నుపోటు పొడిచినందుకు మరి ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. మరి కనిపించడం లేదా 10 నెలల నుంచి రాష్ట్రం ఎలా అభివృద్ధి పరుగులు పెడుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలా? అయ్యో మా పార్టీ పరిస్థితి అయిపోయింది, మరి నాకేమో 56 మంది సలహాదారులు ఉండ్రి, క్యాబినెట్ ఉండే, ఎమ్మెల్యే 151 అనేవారు, మరి ఏమైపోయారండి? ఈ 10 నెలల్లో రాష్ట్రం భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా అతి అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఒక పక్క పోలవరం జరుగుతుంది, కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? అమరావతి పనులు కనిపించడం లేదా? విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం, పెన్షన్ 4,000 ఇవ్వలేదా? మరి రమ్మనండి చర్చకు. ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన వెన్నుపోటు దినోత్సవాన్ని పెడుతున్నారు కదా, మరి రమ్మనండి. 14, 19లో మేము ఏం చేశాం? 19, 24లో మీరు గ్రామాల్లో ఏం చేశారు? మరి ఈ 10 నెలల్లో మేము ఏం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎవరు వెన్నుపోటు పొడిచింది? బాబాయిని గొడ్డలతో నరికింది ఎవరు? ఎస్సీ బిడ్డల్ని డోర్ డెలివరీ చేసింది ఎవరు? తల్లిని చెల్లిని తరిమి కొట్టింది ఎవరు? ఆస్తుల భాగాలని. మరి మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి, మా అన్న నందమూరి తారక రామారావు మహిళలు గౌరవించిన పార్టీ. సొంత చెల్లికి తల్లికే న్యాయం చేయలేరు. ఈ రోజు మహిళల గురించి మాట్లాడేది వెన్నుపోటు పుట్టిందే
జగన్మోహన్ రెడ్డి దగ్గర. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ ఎన్నుపోటుకున్న విషయం కూడా తెలియజేస్తున్నా. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ మా యువగల అధినేత మరి మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నా.